నమస్తే జిల్లావాణి న్యూస్ కి స్వాగతం. నేను రేవతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో పర్యటించిన ఏపీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ భరోసా పథకం కింద అంకోజీ కూతురు చలంచర్ల సుస్మితకు వితంతు పెన్షన్ పంపిణీ చేసిన చంద్రబాబు. ఉపాధి హామీ పథకం దేశానికి రాష్ట్రానికి ఒక వరమని కితాబిచ్చిన ఏపీ ఉప ముఖ్యమంత్రి. మేడే సందర్భంగా మంగళగిరిలో ఉపాధి శ్రామికులతో ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న పవన్ కళ్యాణ్. సింహాచలం క్షేత్రంలో జరిగిన దుర్ఘటనపై ఆరా తీసిన ప్రభుత్వం నియమించిన త్రిసభ్య విచారణ కమిటీ బృందం. దేవస్థానం టూరిజం అధికారులు బలవంతంగా తన చేత గోడ కట్టించారని కమిటీ వివరణ ఇచ్చిన కాంట్రాక్టర్ లక్ష్మణరావు. సింహాచలం క్షేత్రంలో జరిగిన దుర్ఘటనకు పూర్తిగా కూటమి ప్రభుత్వానిదే బాధ్యత అని ఆరోపించిన వైసీపీ అధినేత మాజీ సీఎం. గోడ కూలిన ఘటనలో మృతి చెందిన కుటుంబాలను పరామర్శించిన సానుభూతి తెలిపిన వైఎస్ జగన్. ఆత్మకూరు మండలం నెల్లూరు పాలెంలో పేదల సేవలో పింఛన్ పంపిణీ కార్యక్రమంలో నేడు చంద్రబాబు పాల్గొన్నారు. నెల్లూరు పాలెంలో ఎస్టీ కాలనీలోని అంకోజీ ఇంటికి చంద్రబాబు వెళ్లారు. ఎన్టీఆర్ భరోసా పథకం కింద అంకోజీ కూతురు చలంచర్ల సుస్మితకు ముఖ్యమంత్రి వితంతు పెన్షన్ పంపిణీ చేశారు. అనంతరం ఆ కుటుంబ సభ్యుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. టీటీసీ చదివిన సుస్మితకు డీఎస్సీలో ఉద్యోగం కోసం ఉచితంగా శిక్షణ ఇప్పిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. అలాగే ఆమె 5 ఏళ్ల కూతురుని గురుకుల పాఠశాలలో చేర్పించి చదువు చెప్పించే బాధ్యత తీసుకుంటానని తెలిపారు. ఆ కుటుంబంలోని అంకోజీ సుమా కుమారుడికి వ్యవసాయ రంగంలో డ్రోన్ శిక్షణ ఇప్పించి ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు. వీరికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయాలని అక్కడికక్కడే జిల్లా కలెక్టర్ను ఆదేశించారు. నీ అక్కయ్య నువ్వు ఐటీఐ చేసావు. చేసి ఏం చేస్తున్నావు ఇప్పుడు? ఎక్కడ? ఉపాధి హామీ పథకం దేశానికి రాష్ట్రానికి ఒక వరమని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. తమ ప్రభుత్వంలో శ్రామికులకు గుర్తింపు గౌరవం ఉంటుందని అన్నారు. జగన్ ప్రభుత్వంలో పేదలు శ్రామికుల కష్టాన్ని దాచుకున్నారని ఆరోపించారు. మేడే సందర్భంగా మంగళగిరిలో ఉపాధి శ్రామికులతో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి వివిధ జిల్లాల నుంచి ఉపాధి శ్రామికులు హాజరయ్యారు. 100 రోజులు ఉపాధి పనులు పూర్తి చేసిన వారిలో వివిధ జిల్లాల నుంచి 10 మంది అధికారులను ప్రభుత్వం ఎంపిక చేసింది. ఈ సందర్భంగా ఉపాధి శ్రామికులతో ఆత్మీయ సమావేశంలో పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ఉపాధి శ్రామికులు మాటలు వింటే ఆనందం కలిగిందని అన్నారు. కూటమి ప్రభుత్వంలో ఉపాధి పనుల ద్వారా పేదలకు ఆసరా కలుగుతుందని చెప్పారు. మొగల్తూరులో తమకు ఉన్న 2 ఎకరాల పొలం అమ్మేసుకున్నామని గుర్తు చేశారు. తర్వాత 8 ఎకరాలు కొని తాను వ్యవసాయం చేస్తున్నానని పవన్ కళ్యాణ్ తెలిపారు. శ్రామిక దినోత్సవ సందర్భంగా ఇక్కడికి వచ్చేసిన 13 ఉమ్మడి జిల్లాల నుంచి విచ్చేసిన ఉపాధి శ్రామికులకి, వారికి సంబంధించిన అన్ని డిపార్ట్మెంట్స్ అధికారులకి, మీడియా ప్రతినిధులకి నా హృదయపూర్వక నమస్కారాలు. వేదికపైన ఆశీనులైన ప్రిన్సిపల్ సెక్రటరీ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి ముఖ్య కార్యదర్శి శ్రీ శశిభూషణ్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. కమిషనర్ పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శ్రీ కృష్ణతేజ గారికి, శ్రీ షణ్ముఖ్ కుమార్ గారికి ఐఎఫ్ఎస్ డైరెక్టర్, జాతీయ నరేగా డైరెక్టర్, శ్రీ శ్రీకాంత్ గారు డైరెక్టర్ సోషల్ ఆడిట్, పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు, మిగతా ఉన్నతాధికారులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. మరోమారు అందరికీ మేడే సందర్భంగా మీ అందరికీ మేడే శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మీ అందరి మాటలు వింటూ ఉంటే చాలా ఆనందం కలిగించింది. ఏ ఉద్దేశం కోసం అయితే అంటే గ్రామాలు పట్టుకొమ్మలు, చిన్నప్పుడు పుస్తకాలు చదువుకున్న స్కూల్లో, ఇందాక మీరు మొగల్తూరు నుంచి మీరు మాట్లాడుతూ ఉంటే నేను మొగల్తూరుకి 1-2 సార్లు వచ్చాను. నేను పుట్టింది మన గుంటూరు జిల్లా బాపట్లో పుట్టాను. మొగల్తూరుకి అయితే 1-2 సార్లు వచ్చినట్టు గుర్తు నాకు చిన్నప్పుడు. నాకు చిన్నప్పుడు ఉన్న 2 ఎకరాల పొలం అమ్మేసుకున్నాం. అంత 3 ఎకరాలు ఉండేది, అది అమ్మేసుకున్నాం, అది ఇబ్బందులతోటి. సో నాకు ఎందుకు పల్లెటూళ్ళ మీద చాలా విపరీతమైన మమకారం. నాకు
మామూలు ఇష్టం కాదు నాకు. గ్రామాలు బాగుండాలని నిరంతరం ఆకాంక్షించేవాడిని. అందుకే నేను ఒక 8 ఎకరాలు ఎప్పుడు ఒక పొలం కొనుక్కాను చాలా సంవత్సరాల క్రితం, దాదాపు ఒక 25 సంవత్సరాల క్రితం అనుకుంటాను. సో దాంట్లో ఇప్పుడు నేను మీకు మూగ జీవాలకి నీటి సౌకర్యాలు కానీ, లేదంటే ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి, లేదంటే మీ శ్రమని గుర్తించడానికి ఎందుకు ఆ మనసు ఉంది అంటే, నాకు ఆ శ్రమ విలువ తెలిసిన వాడిని. అంటే కండ కరిగించేవాళ్ళే కనుక లేకపోతే, రక్తం ధారబోసేవాడు లేకపోతే, ఎత్తైన కట్టడాలు ఎన్నైనా కట్టలేం, పచ్చదనం ఉండదు, హరితహారాలు చేయలేం, లేదంటే గ్రీన్ రెవల్యూషన్స్ రావు. అందుకని ఎవరైతే శ్రమ పడతారో వారికి ముందస్తుగా ఇవ్వాల్సింది కూలీ అనే పదం కంటే కూడా వారిని శ్రామికుడు, ఈ దేశాన్ని నిర్మించే శ్రామికులు వీళ్ళు. అందుకని మొన్న మీటింగ్లో కూడా ప్రత్యేకించి ఈ రోజు నుంచి ముఖ్యంగా మీడియా వారికి కూడా విత్ ఇన్ డిపార్ట్మెంట్ మేమందరం చేస్తాం. ఈ కార్మిక దినోత్సవం సందర్భంగా మీరు ఉపాధి కూలీలు కాదు, మీరందరూ దేశ నిర్మాణంలో చెమటోడ్చి దేశం నిర్మాణం చేసే శ్రామికులు. అందువల్ల ఈ రోజు నుండి మిమ్మల్ని ఉపాధి శ్రామికులుగానే పిలుస్తాం. ఆ గౌరవం ఇవ్వాల్సిన అవసరం మా అందరి మీద ఉంది. ఎందుకంటే ఏ పని చేసినా చాలా చిన్నతనంగా ఉంటుంది. ఒక ఇంజనీరే గొప్పవాడా, ఒక సైంటిస్టే గొప్పవాడా, ఒక డాక్టరే గొప్పవాడా, చెమటోడ్చి పనిచేసే శ్రామికుడు గొప్ప, అది నేను తగ్గించడం నాకు ఎప్పుడు ఇష్టం ఉండదు. డిగ్నిటీ ఆఫ్ లేబర్ లేదు మన దేశంలో. ఆ డిగ్నిటీ ఆఫ్ లేబర్ని మేము, అంటే నేను ఎందుకు దీనికి ఇంత తపన పడతానంటే, నాకు చిన్నప్పుడు నేను రెగ్యులర్ చదువులు చదువుకోలేదు కాబట్టి ఏ ఉద్యోగంకి వెళ్ళాలో తెలిసేది కాదు. ఒక 19-21 వయసులో నేను అడిగింది మా ఇంట్లో, మీరు ఏదన్నా నన్ను బయటికన్నా వదిలేయండి, నన్ను ఇంట్లో ఎట్లా ఉండంటే ఇట్లాగే గాజు బొమ్మలో పెంచేవాళ్ళు. నేను వెళ్ళి పని చేస్తాను, నన్ను వదిలేసేయండి అంటే, నా పని అన్నా ఇవ్వండి, లేదంటే నేను ఏదైనా పని, నేను ఏదో ఒక నన్ను వదిలేసేయండి, లేదంటే మీరు నాకు పని అన్న అప్పచెప్పండి అంటే వాళ్ళు ఇబ్బంది పడుతున్నా. మా ఇంట్లో ఒకటి వచ్చింది నా మనసులో, బెంగళూరుకి వెళ్ళి ఒక చిన్నపాటి నర్సరీలో మీరు ఏ విధమైన పని చేస్తున్నా ఆ పని చేయడానికి సిద్ధపడి నేను వెళ్ళిపోతుంటే మళ్ళీ ఫైనల్గా ఆపి నన్ను మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చాను. అంటే నా మనసులో ఎప్పుడు కూడా నిజమైన శ్రమ, కండని కరిగించే శ్రమ, రక్తాన్ని ధారబోసే శ్రమ. సో మీరే లేకపోతే ఈ రాష్ట్ర నిర్మాణం కానీ ఈ దేశ నిర్మాణం కానీ ఉండదు. అందుకని మీకు ఇవ్వడానికి నిజంగా నేను చాలా అదృష్టంగా భావిస్తాను. పంచాయతీరాజ్ శాఖ తీసుకున్నాను అంటే దీని వెనక ఓట్లు కానీ, దీని వెనక ఇంకో ఎన్నికలు కానీ లేదు. ఏ నిర్ణయం తీసుకున్నా మనం దేవుడి దీవెనల కొద్దీ, అందరి సహకారం కొద్దీ ఈ రోజున చాలా ప్రభుత్వాన్ని నడిపే స్థితిలో ఉన్నాం. ఈ 5 సంవత్సరాల కాలంలో ఎంత బాగా చేయగలం, మీకు ఎవరు తీర్చినంతగా ఎంత శ్రమ పడగలి, ఎంత దగ్గరికి రాగలం, మీ సమయాన్ని, అంటే మీ కష్టాన్ని ఇంతన్నా తీయగలగాలి. అంతే తప్ప వేరే ఆలోచన లేదు. ఇది వేస్తే ఓట్లు వస్తాయా, ఇవి చేయకపోతే ఓట్లు రావా, అసలు ఆలోచించట్లా. మీకు ఎంత మూగజీవాలకి ఎందుకు చేయగలిగి, మీరు అనంతపురం నుంచి మీరు మాట్లాడుతూ ఉంటే మూగజీవాలకి అవి ఓట్లు ఇవ్వవు మనకి, దానివల్ల ఓట్లు రావు మనకి, పుణ్యం వస్తుందని. విశాఖ సింహాచలంలో త్రిసభ్య విచారణ కమిటీ పర్యటిస్తోంది. సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి చందనోత్సవం సమయంలో గోడ కూలి 7 భక్తులు మృతి చెందిన ఘటనపై కమిటీ విచారణ చేపట్టింది. ప్రమాద స్థలాన్ని పరిశీలించిన విచారణ బృందం గోడ నిర్మాణం, క్యూలైన ఏర్పాటు అంశాలపై ఆరా తీస్తోంది. సింహాచలంలో గోడ కూలి భక్తులు మృతి చెందిన ఘటనపై ప్రభుత్వం త్రిసభ్య కమిటీని నియమించింది. మున్సిపల్ పరిపాలనా శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ సురేష్ కుమార్ అధ్యక్షతన ఈగల్ విభాగాధిపతి ఐజీ ఆర్కే రవికృష్ణ, జలవనరుల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ ఎం వెంకటేశ్వరరావు సభ్యులుగా కమిషన్ను నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రమాదంపై 72 గంటల్లో నివేదిక ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. దీనిపై కమిటీ సభ్యులు లోతుగా దర్యాప్తు చేపట్టారు. జరిగినప్పుడు టెస్టింగ్ చేశారు. మొత్తం 5 days అయింది కదా సార్, దీన్ని మనం చంద్రవచ్చింది అడవులు చేసాం సార్. దీని ఒకదానికి టైం లేదు సార్, 6 days లోనే ఇది జరిగింది సార్. యాక్చువల్లీ దీని మీద వచ్చిన ట్రస్సులు ఇవి లోడ్ పెట్టేశారు. ఈ విండ్కి ఇక్కడ ఎక్కింది సార్,
అటు నుండి వాటర్ ప్రెజర్ ఇటు నుండి విండ్ ప్రెజర్కి వచ్చింది సార్. దానికి చూడండి సార్, అదే వాళ్ళు ఇంకా దానికైతే 0.6. విశాఖ సింహాచలంలో జరిగిన ప్రమాదంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. విశాఖపట్నం జిల్లా సింహాచలంలో గోడకూలి మరణించిన వారి కుటుంబాలను పరామర్శించారు. సందర్భంగా ప్రస్తుత ప్రభుత్వ తీరుపై, ముఖ్యంగా చందనోత్సవం ఏర్పాట్లపై ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. పర్యటన అనంతరం మీడియాతో మాట్లాడిన జగన్ ఈ దురదృష్టకర సంఘటనలో 7 ప్రాణాలు కోల్పోవడం, అందులోనూ ఒకే కుటుంబానికి చెందిన 4 ఉండడం అత్యంత బాధాకరమని అన్నారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. లక్షలాది మంది భక్తులు వస్తారని తెలిసినా ప్రభుత్వం చందనోత్సవానికి కనీస ఏర్పాట్లు చేయడంలో విఫలమైందని, భక్తులకు సౌకర్యాలు కూడా కల్పించలేదని ఆయన ఆరోపించారు. అప్పన్న స్వామిని అని లక్షల మంది భక్తులు ఈరోజు వస్తారు అని తెలిసినా కూడా దారుణమైన అరేంజ్మెంట్స్ చాలా మంది చెప్తా ఉన్నారు. కనీసం టెంపరీ టాయిలెట్లు కూడా లేవు, క్యూలలో నిలబడిన వాళ్ళకి నీళ్లు లేవని కూడా చెప్తా ఉన్నారు. ఘటన జరిగిన స్థలాన్ని ఒకసారి చూస్తే ఆరు రోజుల కిందట గోడ కట్టడం మొదలుపెట్టారు. 6 రోజుల కిందట గోడ కట్టడం మొదలుపెట్టారు. 2 రోజుల కిందట గోడ పూర్తి చేసినారు. 20 మీటర్ల పొడుగు గోడ, అంటే 20 మీటర్లు అంటే దాదాపుగా 70 అడుగులు. దాదాపుగా 70 అడుగులు గోడ పొడుగు, 10 అడుగులు ఎత్తు కట్టిన ఈ గోడలో 4 రోజుల్లో ఈ గోడ కట్టారు. ఈ గోడ కట్టే దాంట్లో ఎక్కడా కూడా కాలమ్స్ ఎక్కడా కనిపించవు. రీఇన్ఫోర్స్డ్ కాంక్రీట్ గోడ కట్టాల్సిన చోట కనీసం ఎటువంటి టెండర్లు కూడా పిలవకుండా మంత్రులు పర్యవేక్షిస్తున్నారని అంటారు. 5 మంది కమిటీ సభ్యులు అంటారు, వస్తారు, పర్యవేక్షించినారు, చూసినారు, గోడ కట్టడానికి పర్మిషన్ ఇచ్చినారు. 6 రోజుల్లో గోడ కట్టారు. టెండర్లు కూడా పిలువకోకుండా కట్టేసేయండి అని చెప్పి కట్టేశారు. నేను అడుగుతా ఉన్నా, ఈరోజు అధికారంలోకి వచ్చి చంద్రబాబు నాయుడు గారు దాదాపుగా సంవత్సరం అయింది. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి. నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని, చందనోత్సవం ఎప్పుడు జరుగుతుందో మీకు తెలియదా అని అడుగుతా ఉన్నా. మరి చందనోత్సవం పలానా రోజు జరుగుతుంది అని చెప్పి తెలిసినప్పుడు ఈ గోడ కట్టించే కార్యక్రమం ముందే ఎందుకు మొదలు పెట్టలేదు అని అడుగుతా ఉన్నా. ఈ గోడ కట్టించే కార్యక్రమం ముందే ఎందుకు చేయలేదు అని అడుగుతా ఉన్నా. ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారిని, ఇదే చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. ఈ గోడ నిర్మాణం కేవలం 6 రోజుల కిందట మొదలై 2 రోజుల కిందట పూర్తి చేశారు. దీని అర్థం ప్రభుత్వం ఎటువంటి ముందస్తు ఏర్పాట్లు సీరియస్గా తీసుకోలేదు అని చెప్పి నిదర్శనం కాదా అని అడుగుతా ఉన్నా. చివరికి ఈ వర్క్ కనీసం టెండర్లు కూడా పిలవకోకుండా ఇష్టం వచ్చిన వాళ్ళకు వర్క్ ఇచ్చేసి ఇష్టం వచ్చిన తీరు, ఇష్టం వచ్చిన పద్ధతిలో కట్టించే కార్యక్రమం చేయడం ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. మేడే స్ఫూర్తితో విశాఖ ఉక్కులో కాంట్రాక్టు కార్మికుల అక్రమ తొలగింపును అడ్డుకుంటామని ఏఐటీసీ రాష్ట్ర సమితి సభ్యుడు డాక్టర్ బూసి వెంకట్రావు అన్నారు. 139వ మేడే దినోత్సవాన్ని
పురస్కరించుకొని ఈరోజు ఉక్కు లేబర్ గేట్ వద్ద జరిగిన కార్యక్రమంలో వెంకట్రావు మాట్లాడుతూ అర్థాంతరంగా వేల సంఖ్యలో కార్మికుల తొలగింపుకు యాజమాన్యం కుట్రలు పన్నుతోందని, మెడికల్ టెస్టులు నిలిపివేసి ఆపేసిన అలవెన్స్లు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. విశాఖ జిల్లా సమితి సభ్యుడు చుక్క శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పిలక అప్పల్రెడ్డి, జి తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు. 139వ ప్రపంచ శ్రామిక దినోత్సవం ఈవేళ యావత్ విశ్వ కార్మిక వర్గం కూడా జరుపుకుంటూ ఉంది. దాంట్లో భాగంగా విశాఖ ఉక్కులో ఏఐటీసీ నేతృత్వంలో జరుగుతున్నటువంటి ఈ మే దినోత్సవాన్ని ఒక ప్రత్యేకమైనటువంటి ప్రతిజ్ఞా దినంగా మేము జరపబోతూ ఉన్నాం. ఏమిటి అంటే, ఏదైతే హే మార్కెట్ చికాగో కార్మికుల రక్త తర్పణతో ఈ మేడే ఆవిర్భవించిందో అదే స్ఫూర్తితో ఈ విశాఖ ఉక్కు కాంట్రాక్ట్ కార్మికుల అక్రమ తొలగింపుని, అలాగే పర్మనెంట్ కార్మికుల సంఖ్య తగ్గింపుని, జీతాల్లో కోతని, కాంట్రాక్ట్ కార్మికుల అలవెన్స్లో కోతని, వీటన్నిటికీ వ్యతిరేకంగా ఈ మేడే స్ఫూర్తితో పోరాటాన్ని మరింత ఉధృతం చేయటం కోసం కార్మిక వర్గం ఇవాళ ప్రతిజ్ఞ తీసుకుంటూ ఉంది. ఖచ్చితంగా యాజమాన్యం, ప్రభుత్వము అర్ధాంతరంగా ఇలా కార్మికుల్ని రాత్రికి రాత్రి వందల సంఖ్యలో తొలగిస్తున్నామని, మెడికల్ టెస్టుల పేరుతో కార్మికుల్ని భయభ్రాంతులు చేస్తూ ఇలా చేయటాన్ని ఏఐటీసీ తీవ్రంగా ఖండిస్తూ ఈ అక్రమ తొలగింపుల నివారణ కోసం ఎంతటి పోరాటానికైనా ఏఐటీసీ సిద్ధంగా ఉందని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. అనకాపల్లి జిల్లా నక్కపల్లి జనసేన పార్టీ సభ్యత్వాలు కిట్లు పార్టీ శ్రేణులు చేశారు. జనసేన నాయకులు రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్ బోడపాటి శివదత్, సీనియర్ నాయకులు తోట నాగేష్, గెడ్డం బుజ్జి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పాయకరావుపేట నియోజకవర్గంలో 106 మంది వాలంటీర్ల ద్వారా నమోదైన 14,354 సభ్యత్వాలకు మంగళగిరి కేంద్ర కార్యాలయం నుండి అందిన కిట్లు పంపిణీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల పైచీలకు జనసేన సభ్యత్వాలు నమోదయ్యాయని, 1000 నుండి 10 లక్షల సభ్యత్వాలకు జనసేన పార్టీ అవతరించింది అని, ఇదంతా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కష్టం అని రాష్ట్ర కార్యదర్శి బోడపాటి శివదత్ అన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గం జనసేన పార్టీ ముఖ్య నాయకులు, జన సైనికులు పాల్గొన్నారు. గతంలో లాగా కాకుండా మంగళగిరి ఆఫీసులోనే ఏ వాలంటీర్లు చేసినా వాలంటీర్లు ప్యాకింగ్ కట్టేసి పంపించారు. మాకు చాలా ఈజీ అయింది. ఇది పవన్ కళ్యాణ్ గారి ఐడియా అని చెప్పి మన పరిశీలుగా వచ్చిన ఆయన చెప్పారు. మన చేత ఇది సభ్యత్వాలు ఇంటికి వెళ్ళిన వెంటనే ఎవరి వాళ్ళకి అందజేయడం ఒక రోజులో పని అందరికీ జరుగుతుంది. ఇది మంచి కార్యక్రమం తలపెట్టిన పవన్ కళ్యాణ్ గారు ప్రెసిడెంట్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. తర్వాత పవన్ కళ్యాణ్ గారు అధ్యక్షత వహించిన తర్వాత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత మొట్టమొదటిగా సభ్యత్వ నమోదు కార్యక్రమం ఐడి కార్డులు ఈవేళ ఒక సిస్టమేటిక్గా లాగిన్ ఉన్న వాళ్ళందరికీ కూడా, ప్రతి ఒక్కరికి కూడా 10 చేసినా, 20 చేసినా, 500 చేసినా, 800 చేసినా వాళ్ళందరికీ కూడా వ్యక్తిగతంగా అక్కడి నుంచే ప్యాకింగ్ చేసుకుని, ఎంతో కష్టతరమైన పని ఇది. గతంలో అయితే ఇక్కడ పార్టీ ఆఫీస్లో చేసుకుని ఇబ్బంది పడేవారు. ఇప్పుడు పార్టీ ఆఫీస్లో కాకంటే సెంట్రల్ పార్టీ ఆఫీస్లోనే మరి కార్యకర్తలందరికీ కూడా ఏ లాగిన్ చేసినోడు ఆడికి ఎన్ని చేసాడు, 40 చేసాడా, అవన్నీ కూడా క్లారిటీగా అక్కడి నుంచి పంపించినందుకు దానికి మరి ఇక్కడ పరిశీలనగా వచ్చేసిన సాయి గారికి, అలాగే ఈ కార్యక్రమం ఏర్పరిచిన శివదత్ గారికి, గడ్డం బుజ్జి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్ళడానికి అందరూ కూడా కృషి చేస్తామని ఈ సందర్భంలో తెలుపుకుంటున్నాం. ఈరోజు క్రియాశీలక సభ్యత్వాలు అనేది దేశ రాజకీయ చరిత్రలో ఎక్కడా లేనటువంటి విధంగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఈ నిర్ణయంతో ముందుకు వచ్చిన నాటి నుండి మేము ఒక 1000 సభ్యత్వాల నుంచి మొదలయ్యి ఈనాడు రాష్ట్రంలో 10 లక్షల పైన సభ్యత్వాలు జనసేన పార్టీ సాధించిందనంటే ఆ ఘనత పవన్ కళ్యాణ్ గారిదే. ఆయన కష్టం, ఆయన దశాబ్ద కాలం చాలా కష్టపడి ఈ పార్టీని నిలబెట్టి ఈరోజు 21 స్థానాలు కైవసం చేసుకోవడమే కాదు, 2 ఎంపీ స్థానాలు కూడా పోటీ చేసిన ప్రతి చోట 100% స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేసాం. అందులో భాగంగా జనసేన పార్టీ పాయకరావుపేట నియోజకవర్గం చాలా బలమైంది అని ప్రతిసారి కూడా మేము ప్రూవ్ చేసుకుంటూ వచ్చాం. అందులో ఈరోజు ఈ సంవత్సరం 14,300 చిల్లర మేము సభ్యత్వాలు నమోదు చేయడం జరిగింది. ఈ యొక్క సభ్యత్వాలు చేయడానికి సుమారుగా 106 మంది క్రియా వాలంటీర్స్ పనిచేస్తున్నారు. అందులో టాప్ ప్లేస్లో గడ్డం చలపతి అలియాస్ చైతన్య గారు 800 చేస్తున్నారు. అలాగే 700 పైచీలకు నల్లల రత్నజీ గారు 2వ ప్లేస్లో ఉన్నారు. అలాగే 556
సభ్యత్వాలతో 3వ ప్లేస్లో పిక్కి స్వామి గారు ఉన్నారు. ఇలా టాప్ ప్లేస్ నుంచి చాలామంది చాలా కష్టపడి ప్రతి ఒక్కరు కూడా 300, 400, 200 పైన 100 పైన సభ్యత్వాలు చేసిన వాళ్ళు మన నియోజకవర్గంలో చాలామంది ఉన్నారు. ఇలా 106 మంది క్రియా వాలంటీర్స్ కష్టపడి పనిచేసి 14,354 సభ్యత్వాలు చేయడం జరిగింది టోటల్గా. సో దీనికి సహకరించిన మా నియోజకవర్గ పెద్దలు మరి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఇన్ఛార్జ్ గౌరవనీయులు శ్రీ గడ్డం బుజ్జి గారికి, అలాగే తోట నగేష్ గారికి, అలాగే మరి ఇక్కడ విచ్చేసిన జిల్లా కార్యవర్గ సభ్యులు రఘు గారికి, ఆకేటి గోవిందరావు గారికి, అలాగే జగ్గన్ దొర గారికి, అలాగే ఇతరు ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. మేడే సందర్భంగా జగ్గంపేట ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో స్టాలినే భవన్ నుండి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు కళాజాత కళాకారులతో డబ్బులతో నృత్యాలతో ర్యాలీని నిర్వహించి మేడే ఐఎఫ్టీయూ జెండాను కారుకొండ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఎర్ర జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టీయూ జాతీయ కమిటీ సభ్యుడు వి చెట్టిబాయి మేడేను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సంవత్సరం మేడేను ట్రంప్ ప్రపంచ ప్రజలకు వ్యతిరేకంగా అమెరికాలో ఉన్న భారత నిరుద్యోగులకు వ్యతిరేకంగా వ్యవహరించే తీరును ఖండిస్తూ దేశ ప్రజలు మేడేని జరుపుకోవాలన్నారు. కార్మికులు 8 గంటల పనిదినం పోరాడి సాధించుకున్న ఇంకా 12 గంటల పని చేస్తూనే ఉన్నారు. కనీస వేతన చట్టం అమలు చేయాలని, భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, సంక్షేమ బోర్డును అమలు చేయాలని కోరారు. కార్యక్రమంలో ఐఎఫ్టీయూ జాతీయ కమిటీ సభ్యుడు వి చిట్టిబాబు, ప్రగతిశీల భవన నిర్మాణ కార్మిక సంఘం ఆంధ్ర కమిటీ సభ్యులు మోరుకుర్తి రాజు, కె శ్రీనివాస్, పెద్దాపురం డివిజన్ కమిటీ సభ్యులు లక్ష్మీ, బాబురావు, రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కార్మికులు పండగ, కార్మికుల దినం, కార్మికుల రోజు, శ్రమజీవులకు వ్యతిరేకంగా శ్రీకాకుళం నగరంలో ఆ రోజు వేలాది మంది రోడ్డు మీదకి వస్తే అక్కడ అమెరికన్ సామ్రాజ్యవాదం, అమెరికా ప్రభుత్వం కార్మికుల పైన వివక్షణారహితంగా కార్పులు జరిపితే లక్షలాది మంది చనిపోతే అందులో ముచ్చి ఎగరే వారికంగా జరిగిన వరకు 139వ మేడే సభన ప్రపంచ మేధావులు ఈ రోజున ఉన్నారు. నిన్నటిని కూడా మోడీ గవర్నమెంట్ పాకిస్తాన్ పైన మన పైన ఒక యుద్ధం చేసి భారతీయుల పైన సానుభూతి పనుల కోసం యుద్ధాలను ప్రకటిస్తున్నారు. డొనాల్డ్ ట్రంప్ లాంటి ఎవరైతే ఉన్నారో విదేశీ నిక్షేపాల కోసం, వ్యాపారాల కోసం చిన్న దేశాల పైన యుద్ధం ప్రకటించి అమాయక ప్రజలను అన్యాయంగా చంపేస్తా ఉన్నారు. ఆ చంపేసి తెలియజేస్తా ఉన్నాం. నిరుద్యోగ సమస్యలు పరిష్కరించాలి. పార్వతీపురం మన్యం జిల్లా విద్యార్థులకు క్రీడాకారులు అత్యుత్తమ ప్రతిభను కనబరిచిన ఉన్నత అవకాశాలను అందిపుచ్చుకోవాలని స్థానిక శాసనసభ్యులు బోనెల విజయచంద్ర పేర్కొన్నారు. స్థానిక ఆర్సీఎం కార్యాలయ సముదాయ ఆవరణలో జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించబోయే ప్రాథమిక ఉన్నత పాఠశాల స్థాయి వేసవి శిక్షణ తరగతులను గురువారం లాంఛనంగా ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం స్పోర్ట్స్ పాలసీ తీసుకొచ్చి క్రీడాకారులను ప్రోత్సహిస్తోందన్నారు. చదువులో మొదటి స్థానం నిలిచిన విధంగానే క్రీడల్లో కూడా జిల్లా ఖ్యాతిని ఇనుమడింపజేయాలని ఆకాంక్షించారు. క్రీడా నైపుణ్యం పెంపొందించుకునేందుకు వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు ఎంతగానో దోహదపడతాయన్న క్రీడలు మానసిక ఉల్లాసానికి, క్రమశిక్షణ, ఏకాగ్రతకు తోడ్పాటునిస్తాయన్నారు. పిల్లలు ఎంచుకున్న రంగంలో రాణించే విధంగా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని కోరారు. క్రీడాకారులు ఆసక్తి కలిగిన క్రీడా విభాగంలో కఠోర సాధనతో శ్రమించి లక్ష్యాన్ని సాధించాలన్నారు. శిక్షకుల ద్వారా మెళకువలో తర్ఫీదు పొంది అత్యుత్తమ ప్రతిభను చూపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి రమాదేవి, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అధ్యక్షులు ఎం మురళీకృష్ణ, అంతర్జాతీయ బాక్సర్ అర్జున అవార్డు గ్రహీత సీరా జయరాం, ఆర్చరీ జిల్లా కార్యదర్శి డిటి గాంధీ, పీఈటీలు, పీడీలు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. అలాగే కామన్వెల్త్ గేమ్స్లోని, ఇంకా వరల్డ్ ఛాంపియన్ గేమ్స్లోని మన ఊరి నుంచి కూడా భారతదేశం జెండాను ఎగరేయించడానికి సిద్ధంగా ఉన్న ఇక్కడ పిల్లలు, అలాగే ప్రతి ఒక్క స్పోర్ట్స్ పర్సన్కి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ప్రభుత్వం తరఫున. మీ అందరికీ తెలిసింది ఏంటంటే చిన్నప్పుడు స్కూల్స్ ఉండేటప్పుడు సమ్మర్ క్యాంపులు జరుగుతాయి. ఓన్లీ స్కూల్ సమ్మర్ క్యాంపులు జరుగుతాయి, మన పిల్లలకి అందరికీ తెలిసింది. కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపుగా ప్రతి జిల్లాలోని, ప్రతి నియోజకవర్గంలోని, ప్రతి స్కూల్లోని ఎవరో పిల్లల్లో టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్ను బయటికి తీయడానికి ఇది ఒక ప్రయత్నం. ఒక దేశం అభివృద్ధి చెందింది, ఒక దేశం ముందడుగేస్తుంది, ఇండెక్స్లో ఉండాల్సిన అవసరం ఉండేటప్పుడు కొలమానం ప్రకారం చూసేది స్పోర్ట్స్ కూడా. స్పోర్ట్స్ ఎవరు ఆడతారు? ఆరోగ్యవంతులే బాగా ఆడగలుగుతారు, మామూలుగా ఉంటే రాలేరు. కానీ మనకంట చిన్న దేశాలైన సౌత్ కొరియా కూడా చూసుకోండి, నార్త్ కొరియా చూసుకోండి, కొన్ని ఏషియన్ కంట్రీస్ చూసుకోండి, అలాగే యూరోప్ కంట్రీస్ చూసుకోండి, ఒలింపిక్స్కి వెళ్ళేటప్పుడు లేదైనా ఇంకేదైనా వరల్డ్ ఛాంపియన్షిప్స్కి వెళ్ళేటప్పుడు ఇప్పుడైతే కొద్దిగా పర్వాలేదు అనిపిస్తున్నాం. కానీ
90s, 80s భారతదేశం నుంచి ఒక 200 మంది వెళ్తే 200 మంది ఖాళీ సీట్లోనే వచ్చేవారు. కానీ మొట్టమొదటిగా మన ఉత్తరాంధ్ర బిడ్డ మన కర్ణం మల్లేశ్వరి గారు ఒలింపిక్స్లో చాలా సంవత్సరాల తర్వాత ఆమె మన ఉత్తరాంధ్ర మన బిడ్డను మళ్ళీ తీసుకొని ఒలింపిక్స్లో తీసుకురావడం జరిగింది. అయితే ఈసారి మనకు ఒక అర్జున్ అవార్డు ఉన్నారు. రేపటి నుంచి ఒలింపిక్స్లో కూడా రావాలి. ఒక 10 సంవత్సరాల్లో పార్వతీపురం నుంచి కూడా ఏషియన్ గేమ్స్. ఎంఆర్పీఎస్ నాయకులు స్వర్గీయ మల్లవరపు వీరభద్రరావు జయంతి వేడుకలు పట్టణంలో అట్టహాసంగా జరిగాయి. ఈ మేరకు అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో తొలితరం ఉత్తరాంధ్ర జిల్లాల ఎంఆర్పీఎస్ మాజీ కన్వీనర్ కీర్తిశేషులు మల్లవరపు వీరభద్రరావు 60వ జయంతి వేడుకలను కుటుంబ సభ్యులు మరియు అభిమానుల ఘనంగా నిర్వహించారు. స్థానిక చిత్రం మందిర సెంటర్ వద్ద సీనియర్ రిపోర్టర్ కుందూరు రాణా ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో సీఐ అప్పన్న ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. సీఐ అప్పన్న చేతుల మీదుగా కేక్ కట్ చేసి అభిమానులకు పంచిన అనంతరం ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమంలో టీఎల్ఆర్ సేవా సమితి అధ్యక్షులు తుమ్మలపల్లి లక్ష్మణరావు, వేమగిరి లక్ష్మణరావు, తుమ్మలపల్లి తాతబ్బాయి, టి పంటు, మసురుపా, నూకరాజు, ఎంఆర్పీఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొని స్వర్గీయ మల్లవరపు వీరభద్రరావు చిత్రపటానికి నివాళులర్పించి జోహార్లు అందించారు. ఈ మేరకు వీరభద్రరావు కుమారుడు ప్రముఖ హైకోర్టు న్యాయవాది మల్లవరపు ప్రదీప్ కుమార్, ఎంఆర్పీఎస్ నేత తుమ్మలపల్లి కుమార్ మీడియాతో మాట్లాడారు. 60వ జయంతికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా కుటుంబం తరఫున అందరికీ కూడా ధన్యవాదాలు. ఈ సందర్భంలో ఏంటంటే మా నాన్నగారిని గుర్తు చేసుకుంటూ ఆయన బ్రతుకున్న టైంలో ఎటువంటి కులము మతము అనే భేదం లేకుండా మమ్మల్ని పెంచడం జరిగింది. ఒకరిని మోసం చేయకుండా ఉన్నప్పుడు మన జీవితంలో మనం ఎంతగానో ఎదుగుతాము. ఒకవేళ మన దగ్గర డబ్బు లేకపోయినా చిరస్థాయిగా అందరి గుండెల్లోనూ నిలిచిపోతామని చెప్పి ఆయన చెప్పిన మాటలు ఈరోజు 12 సంవత్సరాలు అయినప్పటికీ ఆయన మరణించి ప్రతి ఒక్కరు కూడా గుర్తు చేసుకోవడం, ఆయన యొక్క ఆశయాలు కొరకు పనిచేయడం కూడా ఎంతో గర్వకారణంగా ఉంది. అలాగే ఆయన యొక్క అనుచరులుగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆయనలాగే ప్రతి ఒక్కరితో కలిసిమెలిసి వారి యొక్క జీవితాలు అందరితో పాటు ఉంటూ చక్కగా సమాజానికి ఉపయోగపడేలా ఉండాలని మేము కూడా న్యాయవాదిగా ఉన్నాను. నా వంతు కూడా నేను పేదలకి ఎటువంటి సమస్య వచ్చినా నేను చేస్తానని నా వంతుగా ఈ యొక్క సందర్భంలో తెలియజేస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు. ఈరోజు మరి ఉత్తరాంధ్ర జిల్లాల తొలితరం ఎంఆర్పీఎస్ మాజీ కన్వీనర్ మరి క్రీస్తుశేషులు మల్లవరపు వీరభద్రరావు గారు 60వ జయంతి సందర్భంగా ఈరోజు వారి కుటుంబ సభ్యులు మరి తరపున మరి పాయకరావుపేట చిత్రమందిర్ థియేటర్ వద్ద మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అదేవిధంగా మరి మల్లవరపు వీరభద్రరావు గారు ఎప్పుడూ ఒకటే చెప్పేవారు, మనుషులంతా ఒక్కటేనని, మరి అందరం కూడా కలిసిమెలిసి జీవించాలని, మరి ఎటువంటి వివాదాలకు పోకుండా ప్రతిదీ కూడా సామరస్యంగా పరిష్కరించినటువంటి వ్యక్తి మల్లవరపు వీరభద్రరావు గారు. ఆయన ఆశయాలకు గుణంగా మరి ప్రతి సంవత్సరం కూడా ఆయన జయంతికి మేము గుర్తు చేసుకోవడం, ఈ రోజున మేము ఈ రోడ్డు మీద తిరుగుతున్నామంటే ఆయన ఆశయాలే మాకు మరి స్ఫూర్తిదాయకం. ఆయన మరి ఎన్నో మరి కార్యక్రమాల్లో మరి ఆయన పనిచేసినటువంటి రాజకీయ పార్టీలో కానివ్వండి, ఎంఆర్పీఎస్లో కానివ్వండి, దేంట్లో తెలిసిన నీతి నిజాయితీలతో ఆయన ముందుకు పోయేవారు. అందుకే ఆయన ప్రతి ఒక్కరి గుండెల్లోని మరి భౌతికంగా ఆయన లేకపోయినా వారి జ్ఞాపకాలలో ఆయన బతిగా ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. నాతవరం మండలం మరిపాలెం ఎంపీయూపీ పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రభుదాస్ పదవీ విరమణ వీడ్కోలు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. విశ్రాంతి ఎంఈఓ అమృత కుమార్తో పాటు పలువురు వక్తలు ఆయన సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ కష్టించి ఉద్యోగరీత్యా పనిచేసిన ఉపాధ్యాయులకు తమ గుర్తింపు ఎన్నడూ చిరస్థాయిగా మిగులుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సాగిన లక్ష్మీమూర్తి, ఎంఈఓ 2 వరహాల బాబుతో పాటు పలువురు ఉపాధ్యాయ సంఘాల ఉపాధ్యాయులు, ప్రజాపాలకులు పాల్గొన్నారు. చక్కని సర్వీస్ ఇచ్చే ఉపాధ్యాయులు అదనపు సర్వీస్ ఇస్తూ తన యొక్క బాధ్యతలు చూసుకుంటూ ముఖ్యంగా సర్వీస్ మ్యాటర్స్ ఆయన ఎంతో చిత్తశుద్ధితో ఇంట్రెస్ట్గా చేసి మా మండలానికి మంచి సర్వీస్ ఇచ్చినటువంటి ఉపాధ్యాయులు, వారికి అభినందనలు. అంటే మాస్టర్ గారు ఈ రోజు నుండి పదవి అంటే స్కూల్కి వెళ్ళడం లేదు కనుక ఆయనకి కూడా కొద్ది టైం ఇస్తూ ఎల్లప్పుడూ కుటుంబ సభ్యులతో హ్యాపీగా గడుపుతూ కొన్ని విషయాలు మాస్టర్లు కూడా అడిగారు. కొన్ని రిపోర్టులు రాసేటప్పుడు
ఆయన చదివారా, ఆయన చూసారా, చూసిన వెంటనే మీరు సంతకం పెట్టేస్తారని మాజీ ఎంఈఓ గారు అమృత్ కుమార్ గారు కూడా చెప్పడం, అంటే అలాంటి వ్యక్తికి ఎంత నమ్మిరన్నది కూడా ఒకసారి గుర్తించాలి. ఎందుకంటే కొంతమంది టీచర్స్ అనగానే ఇడ్లు చూస్తే అటు వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉన్నారు. అలా కాకుండా ప్రతి ఒక్కరూ ఆయన గురించి మంచిగా చెప్పడం, అది ఆయన పేరుని బట్టి ఉంటుందని కూడా ఒకసారి మేము అనుకుంటున్నాం. అట్లా ఈ సంగీత భావం, ఇంత డెడికేషన్ కారణం ముఖ్యంగా అమృత్ కుమార్ సార్ గారు. ఎందుకంటే వారితో కలిపి నేను సుదీర్ఘమైన ప్రయాణం చేశాను. వారి యొక్క నిబద్ధత నేను చాలా అర్థం చేసుకున్నాను. ఎందుకంటే వారు 9 గంటల వరకు ఆఫీస్లోనే ఉండేవారు. వారిని అప్పుడప్పుడు మేము బండి మీద తీసుకొని చేపెట్టవలసిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఎవరైనా ఒక బాధ్యతగా ఒక పని చెప్తే ఆ పనిని సక్రమంగా నిర్వహించి మరి అది పూర్తి చేసుకొని వెళ్ళేవారు. ఆ ఒక్కరోజే కాదు, ఆ తర్వాత రోజైనా సరే అలాగే జరిగేది. వారి యొక్క మరి నిబద్ధతను నేను కూడా అర్థం చేసుకొని నేను కూడా అలాగే వర్క్ చేసేవాడిని. అయితే నేను పనిచేసిన సర్వీస్లో ఎక్కడ ఎటువంటి రిమార్క్ నాకు లేదు, ఎవరితో ఎటువంటి విభేదాలు లేవు. మరి నాతవరంలో యూపీస్లో 11 మంది పనిచేసాము. మేము 11 మందిలో 3 మేము మగాళ్ళు ఉండేవాళ్ళు. శంకర మేస్టర్, నేను, అక్కడ ఉన్న రాజు మేస్టర్ 3 ఉండేవాళ్ళని. మిగతా 8 మంది కూడా లేడీ టీచర్స్ ఉండేవారు. వారితో కూడా మాకు చక్కని అనుబంధం ఉండేది. ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఎవరి మధ్యలో కూడా ఎటువంటి అపార్థాలు లేకుండా పనిచేసేవాడిని. అలాగే ఎల్లవరంలో నేనైతే సింగిల్ టీచర్ని. ఆ గ్రామస్తులతో కూడా నాకు మంచి అనుబంధం ఉండేది. ప్రతి పేదవానికి పింఛన్ సకాలంలో అందిస్తున్నామని, అందుకునేటప్పుడు ఆ పేదవాడు ఆనందం హద్దుల్లేవని శ్రీకాకుళం నగరం 11వ డివిజన్ బూత్ ఇన్ఛార్జి గుడి చంద్రమౌళి అన్నారు. శ్రీకాకుళం నగరంలో శ్రీకాకుళం నియోజకవర్గ ఎమ్మెల్యే గుండు శంకర ఆదేశాల మేరకు తుమ్మ వీధి, గారవీధి ఎండీఓ ఆఫీస్ దగ్గర పింఛన్ పంపిణీ కార్యక్రమంలో సచివాలయ సిబ్బందితో కలిపి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఖచ్చితంగా కూటమి ఇచ్చిన హామీ మేరకు ఒకటో తేదీన వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు అన్ని వర్గాల వారికి ఆసరాగా పింఛన్ల పంపిణీ ఓ జాతరలా సాగుతుందని తెలిపారు. ఆర్థిక స్వావలంబన అందించేందుకు ప్రభుత్వం చేపట్టిన ఈ పింఛన్ల పథకం అందరికీ సంతోషం కలిగిస్తుందని, వారి బ్రతుకు తెరువు కోసం ఎంతో ఉపయోగకరంగా మారిందని, పింఛన్ అందగానే వారి ఆనందానికి హద్దుల్లేవని తెలిపారు. ప్రియమైన కాళ్ళ రామలక్ష్మి గారికి నమస్కారం. రాజేశ్వరి గారికి నమస్కారం. మీరు మీ ఆర్థిక అవసరాల కొరకు ఎవరిపైనా ఆధారపడకుండా గౌరవప్రదంగా జీవించడానికి గౌరవనీయులైన మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మక పథకమైన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ను ప్రతి నెల మొదటి రోజున మీ సచివాలయ సిబ్బంది ద్వారా మీకు మీ ఇంటి వద్దనే 4,000 పంపిణీ చేయుటకు ఏర్పాటు చేశారు. పారిశుధ్యం సమస్యపై ప్రత్యేక దృష్టి పెట్టడం జరుగుతుందని, పిఠాపురం పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని పాడా పీడి చైత్రవర్షిని తెలియజేశారు. పాడా కార్యాలయానికి పారిశుధ్యంపై వచ్చిన ఫిర్యాదులపై స్పందించిన పాడా పీడి చైత్రవర్షిని పిఠాపురం మున్సిపల్ కమిషనర్ కనకరావుతో కలిసి పిఠాపురం పట్టణంలో పర్యటించారు. ముందుగా 25వ వార్డులో పర్యటించారు. అక్కడ నెలకొని ఉన్న పారిశుధ్యం సమస్యపై కౌన్సిలర్ ముమ్మిడి సుజిత, ముమ్మిడి శ్రీనివాస్ పాడా పీడి చైత్రవర్షిని వివరించారు. అదేవిధంగా సకలయ చెరువు వద్ద పారిశుధ్య సంస్థపై సమస్యపై కాళీ విజయ్ కుమార్ పాడపీడి చైత్రవర్షినికి వివరించారు. ఒకసారి మన ఐడియాలజీ వేరేగా ఉంటుంది. దేవునికి కాబట్టి ఓన్లీ దుగ్రాల మురళి గారి దగ్గర నుంచి ఉన్న డ్రైన్, పాత డ్రైన్ ఏదో ఉందో ఆ డ్రైన్ ఒకటే ఎలా కిందకు వచ్చి నీరు పడిపోద్ది ఒకటి. అది ఎందుకంటే మీకు ఉన్నదంతా వస్తే మీకు ఇబ్బందిగా ములుగుద్ది కాబట్టి. ఇంకోటి కూడా చెప్తున్నాను, ఇక్కడ మనం ఏ డ్రైన్ కోసం ఫైట్ చేస్తున్నామో మీకు తెలుసో తెలియదో, ఇటు పక్క మా స్థలం ఇంకో ఉందని చోట్ల వాళ్ళమే అది ప్రాబ్లం సాల్వ్ అవుద్ది. వీళ్ళ నుంచి భరోసా వస్తాయి. నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే కొత్త డ్రైన్ క్లోజ్ చేస్తాం, దానికి సొల్యూషన్ చూపించండి మేడం. పాత మీరు గ్రీవెన్స్ ఇవ్వక ముందే ఒక 1 మంత్ ముందు అనుకుంటా, 1 మంత్ ముందే మేము వచ్చి విజిట్ చేసాం. ఈ ప్లేస్ మేము ఆల్రెడీ వచ్చాను, వచ్చి చూసుకున్నాము. దానికి తగ్గట్టు ఒక ప్రపోజల్ కూడా రెడీ అయ్యింది. సో ఇది మాత్రం హైయెస్ట్ ప్రయారిటీ కింద తీసుకొని ఆ వర్క్లోనే ఉన్నాము. అర్థమైందా? ఇంకేమైనా ఒకసారి మనం ఏం చేస్తున్నామో డిజైన్ ఒకసారి చెప్పండి. దాంట్లో ఇంకేమైనా చేంజెస్ లోకల్స్ ఏమైనా డిమాండ్ చేసి దాని ప్రకారం
ఆంధ్రుల రాజధాని అమరావతి నిర్మాణంలో రాష్ట్ర ప్రజలు అంతా భాగస్వామ్యం కావాలనే ఉద్దేశంతో అన్ని ప్రాంతాల నుండి అమరావతికి తరలి వస్తున్నారని శ్రీకాకుళం నగరపాలక సంస్థ కమిషనర్ పివివిఎస్ ప్రసాద్ చెప్పారు. ఈ నెల 2న అమరావతి రాజధాని పునర్నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టడానికి రావడం ఎంతో ఆనందదాయకం అని చెప్పొచ్చు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరవుతున్న సభకు రాష్ట్ర నలుమూలల నుండి ప్రజలు తండోపతండాలుగా తరలివస్తున్నారు. అందులో భాగంగా శ్రీకాకుళం నుండి సుమారు 500 మంది హాజరవుతున్నారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాజధానిని తీర్చిదిద్దాలనే తపనతో రాజధాని నిర్మాణం చేపట్టడానికి అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా వస్తున్న కార్యక్రమంలో అన్ని వర్గాల ప్రజలు పాల్గొనే విధంగా రాష్ట్ర ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో 30 మండలాల నుంచి పెద్ద ఎత్తున కూటమి నేతలు, కార్యకర్తలు, మహిళలు, అభిమానులు అమరావతికి తరలివెడుతున్నారు. ఆంధ్రులు గర్వంగా చెప్పుకునే విధంగా రాజధాని నిర్మాణం చేపట్టడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బృందం రేయింబాబులో కృషి చేస్తోందని చెప్పొచ్చు. నమస్కారం, నా పేరు రత్నాల కృష్ణవేణి. నేను శ్రీకాకుళం 8వ వార్డుకి మన మెప్మా తరపున ఆర్టీగా పనిచేస్తున్నాను. ఇప్పుడు ఏం చెప్పదలుచుకున్నాను అంటే, గత 5 సంవత్సరాలుగా మన అమరావతి నిర్మాణం కుంటుపడిపోయింది. ఏమీ నిర్మాణం జరగలేదు, అభివృద్ధి కూడా జరగలేదు. మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతను మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, తర్వాతను ఉప మంత్రి ముఖ్యవర్యులు పవన్ కళ్యాణ్ గారు హయాంలో, తర్వాతను మన పిఎం గారు నరేంద్ర మోడీ గారి హయాంలో అభివృద్ధి పనులు శరవేగంతో జరుగుతున్నాయి. ఈ శరవేగంతో జరుగుతున్న కార్యక్రమాలన్నింటినీ కూడా అవన్నీ ఓపెన్ చేయడానికి మన నరేంద్ర మోడీ గారు వస్తున్నారు. నరేంద్ర మోడీ గారిని చూడడానికి, తర్వాతను అమరావతి నిర్మాణ పనులు చూడడానికి మా తాలూకా యూఎల్బీ నుంచి మా తాలూకా ఆర్టీలము 92 మంది, తర్వాతను మా తాలూకా అంటే డ్వాక్రా మహిళలకు కూడా అందరికీ తీసుకొని వెళ్తున్నాము. మాకు చాలా ఆనందదాయకంగా ఉంది. మా అమరావతిని పునర్నిర్మాణం చేస్తూ అభివృద్ధి చేస్తున్నారు. మాకంటూ ఒక క్యాపిటల్ అంటే మనకంటూ ఒక రాజధాని ఉన్నదని మేము సగర్వంగా చెప్పుకుంటాము. మాకు చాలా సంతోషదాయకంగా ఉంది. అమరావతి పునర్నిర్మాణానికి విచ్చేస్తున్న భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి సభకి ఈరోజు మన శ్రీకాకుళం నుంచి కూడా మనం దాదాపు 150 మంది వరకు వాళ్ళని మనం బయలుదేరించడం జరుగుతుంది. దానికి మెప్మా నుంచి మన పీడీ గారు అండ్ మెప్మా టోటల్ మెప్మా టీం అంతా కూడా వాళ్ళందరినీ మొబిలైజ్ చేసి తీసుకురావడం జరిగింది. ఈరోజు గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం అంతా కూడా బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లా అంతా కూడా అదేవిధంగా మన నగరపాలక సంస్థకి 3 బస్సులను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ 3 బస్సుల్లో కూడా మన మెప్మా స్టాఫ్ని ఇన్ఛార్జీలుగా పెట్టి వాళ్ళకి ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి అన్ని రకాలుగా ఫుడ్ కానీ వాటర్ కానీ అందుబాటులో ఉంచుకొని వీళ్ళని జాగ్రత్తగా కార్యక్రమానికి తీసుకెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా తీసుకొచ్చే వరకు కూడా మన మెప్మా టీం కంప్లీట్గా బాధ్యత పడుతూ వాళ్ళు రిటర్న్ తిరిగి వచ్చే వరకు కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు. నరేంద్ర మోడీ గారి ప్రోగ్రాం ఎలాగా ఉంది కాబట్టి మనం అమరావతిలో ఉన్నాం. ఆ 4 యూనిబెల్లి నుంచి ఈ ఆర్పీలను అక్కడికి పంపిస్తూ మొబిలైజేషన్ చేయడం కోసం మన మున్సిపల్ కమిషనర్స్ అందరూ మొబిలైజ్ చేసుకుని ఒక గ్యాదరింగ్ చేసుకున్నాము. అంతే. మేడేని పిఠాపురంలో వాడవాడల కార్మికులు ఘనంగా నిర్వహించారు. పిఠాపురం సిఐటియు, సిపిఎం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పిఠాపురం పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. పిఠాపురం ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర నుండి పిఠాపురం ఉప్పాడ సెంటర్ వరకు ఈ ర్యాలీ కొనసాగింది. దారి పొడవునా మేడే నినాదాలతో మారుమోగింది. పిఠాపురం ఏఐటీసీ ఆధ్వర్యంలో మేడేని ఘనంగా నిర్వహించారు. కార్మిక నాయకులు సాక రామకృష్ణ, వివిఎస్ రెడ్డి పారిశుధ్య కార్మికులతో కలిసి మేడే జెండాను ఎగురవేశారు. కార్యక్రమంలో కుంచి చిన్న, కోనేటి రాజు, కరుణ విశ్వనాథం తదితరులు పాల్గొన్నారు. శ్రమజీవులు విరామం లేని పని దినాలతో చితుకుపోతున్న తరుణంలో ఎందరో పోరాట యోధులు ఈ రోజున రక్తతర్పణ చేసి ప్రాణత్యాగాలతో సాధించిన ఈ మేడే కార్ల్ మార్క్స్ పిలుపు మేరకు ప్రపంచ కార్మికులంతా ఏకం కండి అన్న పిలుపుకు ఇవాళ భారతదేశంలో కూడా మేడే 139 సంవత్సరాలు 8 గంటల పని దినాలు అమలవడం జరిగింది. ఇది ఈ మేడేని ఒక కార్మికులకి సెలవు దినంగా ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం. మేడే సందర్భం కూడా పనులు చేయిస్తూ ఉన్నారు. అలా కాకుండా మేడేని ఈ సెలవు దినంగా ప్రకటించాలని మేము ఏఐటీసీగా డిమాండ్ పెడతా ఉన్నాం. అదేవిధంగా కార్మికుల హక్కులన్నీ కాలరాయబడుతున్నాయి. ప్రభుత్వాలు కార్మికుల దృష్టి మీద
దృష్టి పెట్టాలని మేము కోరుతూ ఉన్నాం. ఇక్కడ దేశంలో పరిశ్రమలన్నీ కూడా కుంటుబారిపోయి కార్మికులకి ఉపాధి లేక అల్లాడుతూ ఉన్నాడు. అందుకని కార్మికులకి ఉపాధి కలిగేలాగున పరిశ్రమలు తీసుకురావాలి. ఇవాళ ఆర్థిక వ్యవస్థతో కార్మికుడు కొట్టుమెట్లాడుతూ ఉన్నాడు. జీవనోపాధి లేక అల్లాడుతూ ఉన్నాడు. అందుకని ప్రభుత్వాలు దీని మీద ఆలోచన పెట్టి జీవనోపాధి కల్పించవలసిన అవసరం ఎంతైనా ఉంది. కనీస వేతనాలు ప్రకటించాలి. శ్రమ దోపిడీ కాకుండా 8 గంటల పని దినాలతోనే చేయించాలని ఇవాళ ఏఐటీసీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. శ్రమజీవుల ఆశాజ్యోతి మేడే వేడుకలు అని శ్రీకాకుళం జిల్లా కార్మిక సంఘాల సమాఖ్య అధ్యక్షుడు చాపర రమేష్ అన్నారు. శ్రామికుల శ్రమ దోపిడీకి చరమగీతం పాడి కార్మికులు తమ హక్కుల కోసం సుదీర్ఘ నిరంతర పోరాటాలు త్యాగాల ఫలితమై ఈ మేడే విజయం అని అన్నారు. శతాబ్దాల తరబడి అణచివేతకు గురైన శ్రామిక వర్గం 20 గంటల పనిభారం విముక్తి నుండి 8 గంటల పని దినాలు సాధించి తమ హక్కులు సాధించుకున్న విజయాల సందర్భంగా ప్రపంచ కార్మికులకు మొత్తం మే 1వ తేదీన ప్రపంచ కార్మిక దినోత్సవంగా జరుపుకుంటున్నామని రమేష్ అన్నారు. కార్మికుల ఐక్యత విచ్ఛిన్నం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక కుయుక్తులు చేస్తోందని ఆయన విమర్శించారు. కార్మికుల ఐక్యత కోసం అనేక చట్టాలు తీసుకొచ్చారని వీటిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు. అంతకన్నా ముందు శ్రీకాకుళం నగరంలో అంబేద్కర్ జంక్షన్ నుండి 7 రోడ్ల కూడలి వరకు ర్యాలీ సాగింది. జిల్లాలో ఉన్న వివిధ కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు. కార్మిక సంఘాల సమాఖ్య జిల్లా అధ్యక్షుడిని, అలాగనే నా పేరు చాపర రమేష్, న్యాయవాదిని. 2010 సంవత్సరంలో సిఐటి నుంచి విడిపోయి కార్మిక సంఘాల సమాఖ్య అనేసి జిల్లా వ్యాప్తంగా దీనిలో యూనియన్ని నడుపుతున్నాం. ఈరోజు ఆమదాల వలసలో స్థిరమైన ఒక యూనియన్ ఆఫీస్ ఉన్నది. అక్కడ కూడా జెండాను ఆవిష్కరించి ఈరోజు ఇక్కడ శ్రీకాకుళంలో ఉన్న జిల్లా కార్మిక సంఘాల సమాఖ్య రైల్వీధిలో కూడాను అక్కడ జెండాను ఆవిష్కరించి అక్కడ నుంచి గ్యాస్ వర్కర్సు, శామ్ పిస్టన్ ప్లాంట్ 2 వర్కర్సు, ప్లాంట్ 3 వర్కర్సు, వివిధ వ్యవస్థల్లోని అలాగే సంస్థల్లోని పనిచేసిన కార్మికులు కూడా ఈ ర్యాలీలో శ్రీకాకుళం జిల్లా ఎస్పీ ఆఫీస్ దగ్గర నుంచి రైల్వే దగ్గర నుంచి కూడాను ఈ 7 రోడ్ల జంక్షన్ వరకు కూడాను చాలా ఉత్సాహంగా ఈ మేడే సందర్భంగా మరి కార్మికులందరూ కూడాను మేడే శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అయితే ఈరోజు మేడే ఎందుకు జరుపుకుంటున్నారన్న విషయం కూడా చాలామంది కార్మికులకి తెలియజేయాల్సిన అవసరం ఉన్నది. ఇది కార్మిక దినోత్సవం. ప్రపంచవ్యాప్తంగా ఒక భారతదేశంలోనే కాకుండా అన్ని దేశాల్లో కూడాను దీనికి ఒక గుర్తింపు ఇవ్వడం జరిగింది. అలాగే అన్ని దేశాలు కూడాను సెలవుగా కూడా ప్రకటించడం జరిగింది. పూర్వం కార్మికుల కోసం హే మార్కెట్లో చికాగో నగరంలో అమెరికాలో వాళ్ళు చేసిన త్యాగ ఫలితాలుగానే అనేకమైన చట్టాలు మనుగడలోకి వచ్చాయి. ఈరోజు ఆ చట్టాలన్నీ కూడాను ప్రస్తుతం ఉన్న కేంద్ర ప్రభుత్వం అలాగే దానికి ఒత్తాసు పలుకుతున్న రాష్ట్ర ప్రభుత్వాలు కూడాను ఈ చట్టాలని రద్దు చేసి కార్మికుల తాలూకు హక్కుల్ని కాలరాయడానికి ప్రయత్నిస్తుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో నేను కార్మికులు తెలియజేసుకున్నది ఏంటంటే అవతల యూనియన్ నాయకులు కానీ వీళ్ళ కార్మికులు కానీ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో పర్యటించిన ఏపీ ముఖ్యమంత్రి. ఎన్టీఆర్ భరోసా పథకం కింద అంకోజీ కూతురు చలంచర్ల సుస్మితకు వితంతు పెన్షన్ పంపిణీ చేసిన చంద్రబాబు. ఉపాధి హామీ పథకం దేశానికి రాష్ట్రానికి ఒక వరమని కితాబిచ్చిన ఏపీ ఉప ముఖ్యమంత్రి. మేడే సందర్భంగా మంగళగిరిలో ఉపాధి శ్రామికులతో ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న పవన్ కళ్యాణ్. సింహాచలం క్షేత్రంలో జరిగిన దుర్ఘటనపై ఆరా తీసిన ప్రభుత్వం నియమించిన త్రిసభ్య విచారణ కమిటీ బృందం. దేవస్థానం, టూరిజం అధికారులు బలవంతంగా తన చేత గోడ కట్టించారని కమిటీ వివరణ ఇచ్చిన కాంట్రాక్టర్ లక్ష్మణరావు. సింహాచలం క్షేత్రంలో జరిగిన దుర్ఘటనకు పూర్తిగా కూటమి ప్రభుత్వానిదే బాధ్యత అని ఆరోపించిన
వైసీపీ అధినేత మాజీ సీఎం గోడకూలిన ఘటనలో మృతి చెందిన కుటుంబాల్లో పరామర్శించిన సానుభూతి తెలిపిన వైఎస్ జగన్. ఇవి ఇప్పటివరకు నబిల్చిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.